బ్రేకింగ్ న్యూస్. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. చిగురువాడకు చెందినటువంటి కె భాస్కర్ రెడ్డికి బెదిరింపులు వచ్చినట్లుగా తెలుస్తోంది. అర్ధరాత్రి కె భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లి నామినేషన్ వెనక్కి తీసుకోవాలని చెవిరెడ్డి అనుచరులు బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఎంఆర్ పోలీస్ స్టేషన్లో బాధితుడి భార్య గీత ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. చూస్తున్నాం, చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కె భాస్కర్ రెడ్డికి బెదిరింపులు వస్తున్నాయి. అర్ధరాత్రి కె భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లి నామినేషన్ వెనక్కి తీసుకోవాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు బెదిరించినట్లుగా స్థానిక ఎంఆర్ పోలీస్ స్టేషన్లో బాధితుడి భార్య గీత ఫిర్యాదు చేశారు. చంద్రగిరి నియోజకవర్గం అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఇండిపెండెంట్గా కె భాస్కర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఇద్దరు పేర్లు భాస్కర్ కావడంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని నామినేషన్ ఉపసంహరించుకోవాలని కె భాస్కర్ పై వైసీపీ నుంచి ఒత్తిడి వచ్చింది. అయితే గడువు సమీపిస్తుండటంతో తమను అర్ధరాత్రి బెదిరించినట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పేరు సేమ్ అయినందున 28వ తారీఖు ఇంకా నామినేషన్ల గడువు నామినేషన్ ఉపసంహరించుకోవడానికి గడువు ఉంది కాబట్టి ఈ లోపల నామినేషన్ ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి బెదిరింపులు వచ్చినట్టుగా తెలుస్తోంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి. ఎంతవరకు న్యూస్ ఉంది? కంప్లీట్ డీటెయిల్స్. సురేష్, ఎన్నికల నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం నిన్నటితో రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవచ్చు. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా నిన్న సాయంత్రంతో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే ఈ నామినేషన్ల పర్వం ముగిశాక ఈ రోజు స్ఫూర్తిని మరో 2 రోజులకు విత్డ్రా చేసుకుని కూడా గడువు విధించింది ఎన్నికల కమిషన్. అయితే ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కూడా ఈ రోజు బెదిరింపుల పర్వం వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కె భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఈ నెల 20వ తారీఖున ఆయన నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఇదే నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు కూడా భాస్కర్ రెడ్డిగా ఉన్నారు. అతను సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అతను కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా వేస్తే ఎన్నికల్లో తనకు ఏదైనా ఓట్ల కొద్దిగా నష్టం జరిగే అవకాశం అని చెప్పేసి కూడా వైసీపీ వర్గీయులు భావించారు. ఈ నేపథ్యంలోనే నిన్న నైట్ ఎవరైతే ఉన్నారో ఈ చంద్రగిరి అసెంబ్లీ పరిధిలోని చిగురువాడకు చెందిన భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఇంటికి వెళ్లి వైసీపీ వర్గీయులు కొందరు 3 వ్యక్తులు, చంద్రశేఖర్ రెడ్డి, అలాగే సుధాకర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి అనే 3 వ్యక్తులు కూడా ఆమె ఇంటికి వెళ్లి భాస్కర్ రెడ్డి భార్యను గీతను బెదిరించారు. భాస్కర్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో ఇంటికి వెళ్లి మీ భర్త ఖచ్చితంగా ఎన్నికల నుంచి తప్పుకొని పక్షంలో విత్డ్రా చేసుకునే పక్షంలో ఎన్నికల తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా బెదిరించినట్లు కూడా భాస్కర్ రెడ్డి భార్య గీత తెలిపారు. కొద్దిసేపటి క్రితమే భాస్కర్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన